హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే మరమరాలు మిక్చర్ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా స్పైసీగా చేసి చూపించాను. పిల్లలే కాదు పెద్దలకైనా సరే నచ్చుతుంది. సాయంత్రం పూట సరదాగా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టేయచ్చు పిల్లలకి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చాలా అప్పటికప్పుడు చాలా చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి అలాంటి సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రెసిపీ మీరైతే ఇంకెలా తయారు చేస్తారో అది కూడా నాతో కామెంట్ బాక్స్లో పంచుకోవచ్చు. మరి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను ఒక 1 కప్ వరకు మరమరాలు తీసుకున్నానండి. దీనికి ప్రత్యేకంగా కొలత అంటూ ఏమీ ఉండదు. మనకి ఎన్ని కావాలంటే అన్నీ, ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవటమే. ఈ మరమరాలు తీసుకున్న తర్వాత నేను ఫింగర్ చిప్స్ కొన్ని వేపుకొని వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. అలాగే దీంట్లో కొన్ని వేపిన వేరుశనగ గుళ్ళు కూడా వేసానండి. ఈ వేరుశనగ గుళ్ళు కూడా మంచి టేస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి వేసాను. మీరు కావాలని కొద్దిగా వేసాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి నేను. మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేశాను. చాట్ మసాలా మ్యాక్సిమం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే అదే ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే ఈ మసాలా పొడులన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి ఎక్కువ రెట్టింపు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక అరచెక్క నిమ్మపద్దని పిండుకోవాలి. ఇవన్నీ నిమ్మకాయ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ మసాలాలన్నీ మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చూసారు కదా, చాలా 5 మినిట్స్లో చాలా క్విక్గా చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. త్వరగానే మిక్స్ అయిపోతాయి, ఎక్కువసేపు కూడా ఏం పట్టదు. ఇంతే అండి, చక్కగా అయిపోయింది నా రెసిపీ అయితే. ఇంకా పైన ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫింగర్ చిప్స్ని కూడా ఇంకొన్ని ఇలా తుంపుకుని వేసేసుకోండి, పైన గార్నిషింగ్ కోసం అనమాట. అలాగే దానిపైన ఇంకొంచెం ఉల్లిపాయలు వేసుకొని, మీరు కావాలంటే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే కనుక. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా స్పైసీగా అనిపించింది అనుకుంటా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ విధంగా పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరైతే ఈ రెసిపీ ఎలా చేస్తారో అది కూడా కామెంట్ బాక్స్లో నాతో పంచుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక